దేశాధినేతల భద్రత అంటే అంత ఈజీ ఫ్యాక్టర్ కాదు. ఏ రేంజ్లో సెక్యూరిటీ ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. ముఖ్యంగా అమెరికా, భారత్, చైనా, ఇజ్రాయెల్, రష్యా, జర్మనీ, ఇరాన్ వంటి దేశాధినేతల సెక్యూరిటీ ఓ సంచలనం. అయితే ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ను ఇజ్రాయెల్ హతమార్చడంతో ఖమేనీకి ఉండే సెక్యూరిటీ గురించి డిస్కషన్స్ మొదలయ్యాయి. అసలు ఇరాన్ సుప్రీం లీడర్ సెక్యూరిటీ ఏ రేంజ్లో ఉంటుంది, ఆయనకు ఎంతమంది భద్రత కలిగిస్తారో ఈ స్టోరీలో చూద్దాం. ఇరాన్ సుప్రీం లీడర్కు షాడో సెక్యూరిటీ ఉంటుంది. ప్రపంచంలో అత్యంత రహస్యంగా కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే నేతలలో ఇరాన్ సుప్రీం లీడర్ ఒకరు. ఇరాన్ రాజకీయమైన, మతపరమైన అధికారాలన్నీ ఆయన చేతుల్లోనే ఉండటంతో ఆయన రక్షణ కోసం ఇరాన్ సర్కార్ ఓ భారీ సైన్యాన్ని కేటాయించింది. ఆ భద్రతా వలయం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సుప్రీం లీడర్ వ్యక్తిగత భద్రతను పర్యవేక్షించేది వలీ ఏ అమ్రా అనే ఎలైట్ ఫోర్స్. ఇది ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్లోని ఓ ప్రత్యేక విభాగం. ఇందులో దాదాపు 12,000 మంది అత్యంత శిక్షణ పొందిన కమాండోలు ఉంటారు. కేవలం శారీరక సామర్థ్యం మాత్రమే కాదు, సుప్రీం లీడర్ల పట్ల అత్యంత విధేయత కలిగి ఉండాలి. వీరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా డెప్త్గా తెలుసుకుంటారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో NOPO దళం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వీళ్ళు నల్లటి దుస్తులు ధరించి అత్యాధునిక ఆయుధాలలో శిక్షణ తీసుకుంటారు. ముఖ్యంగా సుప్రీం లీడర్ బహిరంగ సభలకు వచ్చినప్పుడు లేదా దేశంలో అశాంతి నెలకొన్నప్పుడు వీరు రంగంలోకి దిగుతారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో ఆరితేరిన వారిగా వీళ్లకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. సుప్రీం లీడర్ చుట్టూ కేవలం సైనికులు మాత్రమే కాదు, వందలాది మంది ఇంటెలిజెన్స్ అధికారులు మారువేషంలో ఉంటారు. ఆయన వెళ్లే మార్గాలను గంటల ముందే తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఆయన నివసించే ప్రాంతం చుట్టూ రేడియేషన్, ఎలక్ట్రానిక్ నిఘా పరికరాల నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. యుద్ధం లేదా విదేశీ దాడుల ముప్పు ఉన్నప్పుడు సుప్రీం లీడర్ను భూగర్భంలో ఉండే అత్యాధునిక బంకర్లకు తరలిస్తారు. ఈ బంకర్లు అణుబాంబు దాడులను కూడా తట్టుకోగలవు. ఆయన ప్రయాణించే వాహనాలు బుల్లెట్ ప్రూఫ్ మాత్రమే కాదు, బాంబు దాడులను, కెమికల్ అటాక్స్ను కూడా భరించే విధంగా, తట్టుకునే విధంగా ఉంటాయి. టెక్నాలజీ ద్వారా ట్రాక్ చేయకుండా ఉండేందుకు సుప్రీం లీడర్ కమ్యూనికేషన్ వ్యవస్థను అత్యంత రహస్యంగా ఉంచుతారు. సైబర్ అటాక్స్ నుంచి రక్షణ కోసం ఇరాన్ సొంతంగా అభివృద్ధి చేసిన నెట్వర్క్లను మాత్రమే ఆయన ఉపయోగిస్తారు. మొత్తానికి ఇరాన్ సుప్రీం లీడర్ భద్రత అనేది ఓ మల్టీ లేయర్డ్ సిస్టమ్. ఓవైపు అత్యాధునిక సాంకేతికత, మరోవైపు ప్రాణాలకు తెగించే కమాండోలు కాపలాగా ఉంటారు. అయినా సరే ఇజ్రాయెల్ పర్ఫెక్ట్ వర్కౌట్ చేసి సుప్రీం లీడర్ను చంపటం ఓ సెన్సేషన్.